హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితా రాక్స్. ఈరోజు నేను చేసుకున్న సాయి దివ్య పూజ విధానాన్ని షేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఎన్నో ఏళ్ళగా చేసుకుంటున్నానండి నేను. ఎప్పుడు కానీ నేను కోరుకున్న కోరిక ఆ బాబా నాకు తీర్చారు. ఇది నేను ఆఖరి గురువారం, నేను అనుకున్నది 5 వారాలు, ఆఖరి గురువారం తీసిన వీడియో. దీనికోసం నేను శనగల దండని బాబాకి సమర్పించి శనగల్ని నైవేద్యంగా పెట్టారు. దీనివల్ల మనకున్న రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ముందుగా బుధవారం రోజు రాత్రే నేను శనగల్ని నానబెట్టుకున్నాను. శనగల్ని నేను చూపించిన విధంగా సన్న సూదికి గుచ్చుకుంటే ఈజీగా గుచ్చుకోవచ్చండి. నానబెట్టినాయి కాబట్టి ఈజీగానే వెళ్ళిపోతాయి. అయితే మనము లెక్కకి గుచ్చుకోవాలి ఎప్పుడైనా దండ. 11 కానీ, 21 కానీ, 51 కానీ, 108 కానీ అలా గుచ్చుకొని దండని కూడా బాబాకి వేసాను. ఇలా శనగల్ని దండలాగా వేస్తే మనకి ఎప్పుడు రుణ బాధలు అనేటివి ఉండవండి. అంతేకాకుండా శనగల్ని నైవేద్యంగా పెట్టినా మనకి చాలా మంచిది. ఇప్పుడు అనుకోకుండా మనకి సడన్గా డబ్బులు అవసరం పడుతుంటాయి. అట్లాంటప్పుడు ఇక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి. అదే కాకుండా కొన్ని అప్పులు ఎప్పటికీ తీరవు. అట్లాంటి రుణ బాధలు ఉన్నా కూడా ఈ శనగల దండని బాబాగారికి వేస్తే మనకి వెంటనే తీరిపోతాయండి. ఇది దివ్య పూజలోనే వేయాలని ఏం లేదండి. మనము ఏ గురువారం అయినా బాబాకి వేయచ్చు. నేనైతే సాయి దివ్య పూజ ఆఖరి వారం శనగల దండ నైవేద్యం కూడా చేసి పెట్టుకున్నాను. సాయి దివ్య పూజ అనేది చాలా సత్యం గల పూజ అండి. చాలా నేను ఏది కోరుకుంటే అది వెంటనే ఆ 5 వారాలు తీరే లోపలే నెరవేరింది నాకైతే. దీనికి కిచిడి ముఖ్యంగా మనం చేయాల్సిన నైవేద్యము. బియ్యం, పెసరపప్పు, ఇంకా దానిలో మనము తాలింపు వేసుకొని క్యారెట్, బీన్స్ అవి కూడా వేయచ్చు. అయితే ఫస్ట్ అష్టోత్తరాలు, సాయిబాబా అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. పూలు కానీ, అక్షింతలు కానీ, పూల రెక్కలతో కానీ బాబాకి అర్చన చేసినాక 5 కథలు ఉంటాయి. నేను అది లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. ఆ 5 కథలు చదివితే ఇంకా బాబా పూజ పూర్తయినట్టే. అయినాక కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇవ్వాలి బాబాకి. బాబాకి ఆరతి అంటే చాలా సంతోషం అండి. ప్రతి గురువారం బాబా పొద్దున్న ఆరతి కానీ, మధ్యాహ్నం ఆరతి కానీ, సాయంత్రం ఆరతి కానీ, రాత్రి ఆరతి కానీ పాడినా కూడా బాబా చాలా సంతోషపడతారు. ఇంట్లో పాడలేము అనుకుంటే గుడికి వెళ్ళిన ప్రతి సాయిబాబా గుడిలో ఆరతి టైంకి ఆరతి పాడతారండి. అలా కూడా వెళ్ళొచ్చు. ఈ సాయి దివ్య పూజ మొదలు పెట్టక ముందే చేయాల్సిన పని ఇంకొకటి ఉందండి, ముడుపు కట్టడము. ఒక క్లాత్, తెల్ల క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో ముంచి దానిలో 11 రూపాయలు డబ్బులు ఉంచి మన ఏం కోరిక అయితే ఉందో అది ముడుపు కట్టాలండి. కట్టి బాబా దగ్గర ఉంచి అష్టోత్తరాలు ఇంకా కథలు చదివి పూజ చేయాలి బాబాకి. ఇంకా కిచిడి కూడా కంపల్సరీగా పెట్టాలండి సాయి దివ్య పూజ వ్రతంలో. దాంతోపాటు మనము బాబాకి ఇష్టమైన పేడాలు కానీ, శనగలు కానీ కూడా పెట్టచ్చు. 5 వారాలు పూర్తయినాక 5గురికి మనము బుక్స్ పంచాలండి, సాయి దివ్య పూజ వ్రతం యొక్క బుక్స్. 5 కానీ 7 కానీ మనం ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు పూర్తయినాకనే మన శక్తికి తగినంత నైవేద్యాలు కూడా మనం పంచవచ్చు. మీరు కూడా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే నేను చేసుకున్న సాయి దివ్య పూజ వ్రతం అండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.